సెలవు దినాలలోనూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు సేవలు అందిస్తున్నాయి. ఉగాది, రంజాన్ వరుసగా 2 రోజుల హాలిడేస్ ను ఏపీ సర్కార్ రద్దు చేయడంతో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనులు చేస్తున్నాయి. నిన్న ఉమ్మడి జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి 50 లక్షల ఆదాయం వచ్చింది. కర్నూలు, కల్లూరు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో 28 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇక ఇవాళ కూడా రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇవాళ కూడా రిజిస్ట్రేషన్ శాఖ పనిచేస్తుంది. ఉమ్మడి జిల్లాలో 24 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఇవాళ రంజాన్ పండుగ అయినప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 2 పండుగలు కూడా సెలవు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు నిన్న ఉమ్మడి జిల్లాలోని 24 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దాదాపు 50 లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది. మనం ప్రస్తుతం కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ నిన్న 15 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. పక్కనే ఉన్న కల్లూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 13 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇవాళ కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. ఇవాళ కూడా కొన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యే అవకాశం ఉందని సబ్ రిజిస్ట్రార్ చెబుతున్నారు. కర్నూలు సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సెలవు దినాల్లో పనిచేయడం ఎలా ఉంది? గతంలో ఎప్పుడూ ఇలాంటి సందర్భం రాలేదు. సెలవు దినాల్లో ఖచ్చితంగా సెలవు ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెలవు దినాల్లో పనిచేయాలని ఆదేశించిన మేరకు రిజిస్ట్రేషన్ శాఖ పనిచేస్తోంది. సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఎట్లా ఉందండి మీకు? సెలవు రోజుల్లో కూడా పనిచేస్తున్నారు? సెలవు రోజుల్లో కూడా పనిచేస్తున్నామండి. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేస్తున్నాము. గవర్నమెంట్కి ఆదాయం అయితే వస్తుంది. ఎన్ని జరిగినాయి నిన్న వచ్చేసి 15 రోజులు అయితే ఎన్ని అవుతాయి? నిన్న సెలవు రోజుల్లో ఎన్ని? సాధారణ రోజుల్లో 40 నుంచి 50 డాక్యుమెంట్లు అవుతాయండి. ఇప్పుడు నిన్న పండగ రోజు కాబట్టి 15 డాక్యుమెంట్లు జరిగాయి. గవర్నమెంట్కి కూడా 10 lakhs రెవెన్యూ వచ్చింది. ఈ రోజు కూడా ఎస్టిమేషన్ ఒక 15 డాక్యుమెంట్లు జరుగుతాయండి. 2 ప్రధాన పండుగలు ముస్లిమ్స్కేమో రంజాను, తెలుగు వాళ్ళకి ఉగాది. ఈ 2 పండుగలకు ఉద్యోగులు సహజంగా సెలవు కోరుకుంటారు. సెలవులో కూడా పనిచేయాల్సి వచ్చినందుకు ఎంప్లాయీస్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? అలా అని కాదండి, అటువంటి ఫీలింగ్ ఏం లేదండి. గవర్నమెంట్కి ఆదాయము, అది కాక ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి మేము గవర్నమెంట్కి ఆదేశానుసారం మేము వర్క్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కీలకమైన పండుగలు 2 తెలుగు వారికి, ముస్లిమ్స్లకు. చెప్పండి, ఇవాళ రంజాన్, 4 రోజులుగా మీరు ఉపవాస దీక్ష ఉంటారు. ఇవాళ పండుగ కూడా, అయినా మీరు ఆఫీస్కి రావాల్సి వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగానే ఫీల్ చేస్తున్నాం సార్. బాగానే. ఎట్లా ఉందమ్మా పండుగ రోజు పని చేయాల్సి వచ్చినందుకు? చేస్తామండి, మేము మా గవర్నమెంట్ తరఫు చేస్తాం. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే 2 సెలవు రోజులు పనిచేయాల్సి వచ్చినప్పుడు నిన్న ఉగాది పండుగ రోజు కావడంతో పనిచేసినందుకు 50 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఇవాళ రంజాన్ రోజు అయినా సరే కొన్ని రిజిస్ట్రేషన్స్ వచ్చే అవకాశం ఉంది. నిన్న కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే 28 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. జిల్లా మొత్తం మీద 50 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. ఇవాళ కూడా మరికొన్ని రిజిస్ట్రేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు నుంచి.